తోటలో ఒక్క గులాబీ పూసినా మొత్తం తోట ఎంతో అందంగా కనిపిస్తుంది. మనసుతో ప్రేమించే నేస్తం ఒక్కరు ఉన్నా జీవితం ఎంతో అందంగా ఆనందంగా సాగిపోతుంది. నీ స్థాయిని మించి ఆలోచిస్తే భయమో సంతోషమో వేస్తుంది, పనులు మాత్రం కావు. ఎందుకంటే ముందే చెప్పాగా, నీ స్థాయికి మించి ఆలోచించావని. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండే మొదలుపెట్టేవారు మరికొందరు. ఎక్కడ మొదలెట్టాం అనేది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామనేది ముఖ్యం. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వ్యక్తిగతంగా ఎదగడానికి 12 సూత్రాలు. ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చెయ్యొద్దు. ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి. అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటివారికి చులకన అయ్యే వరకు కాదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. మీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడవద్దు. నీ కల ఏదైనా సాధించే వరకు వదలొద్దు. లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడద్దు. అవును అని చెప్పేందుకు భయపడవద్దు. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. మీ చేతిలో లేని దానిని అలా వదిలేయండి. నిరాశావాదులకు దూరంగా ఉండండి. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి. కష్టం వచ్చిందంటే సామర్థ్యం పెంచడానికి, రోగం వచ్చింది అంటే పాపం పోవడానికి, మరణం వచ్చిందంటే స్వేచ్ఛ పొందడానికి, జననం వచ్చిందంటే బాధ్యత తీర్చడానికి. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగిరారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. పోరాడాలి అనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. బంధం కొత్తలో మనతో మాట్లాడడానికి కారణాలు వెతుకుతారు. బంధం పాత అయ్యే కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు. భాష లేనిది బంధమున్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒక్కటే. కాలంతో సావాసం చెయ్యటమే ఉత్తమని గొప్ప లక్షణం, గెలుపు సూత్రం. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చెయ్యకూడదు. తెలివైనోడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. స్నేహం ఒక భావం, భావం ఒక జీవం, జీవం ఒక ప్రాణం, ప్రాణం ఒక రూపం. ఆ రూపానికి ప్రతిరూపం నీ స్నేహం. ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాము. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. ఒకరు నన్ను అడిగారు, మన అనుకున్న వాళ్ళు నిన్ను వదిలిపోతే నువ్వు ఏం చేస్తావు? అద్భుతమైన జవాబు. మన వాళ్ళు అయితే నన్ను వదిలి వెళ్ళిపోరు. వదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కారు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడం మేలు. ధైర్యం అనేది కంటికి కనపడని ఆయుధం. అలాంటి ఆయుధం మనలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఓడించవచ్చు. మనసు విప్పి మాట్లాడటానికి ఓ మంచి మనిషి నీకు ఉంటే అమ్మ ఒడితో సమానమే. ఒకరి సంతోషాన్ని కోరుకోవాలి అంటే మన సంతోషాన్ని కోల్పోవాలేమో. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంది. భారం అనుకునే చోట భావాలు చెప్పకండి. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకండి. బలమైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే భవిష్యత్తు బలహీనపడుతుంది. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు.
చిన్నప్పుడు బట్టలు మురికిగా మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా మనసు మురికిగా ఉంటుంది. మనిషి బరువుతో ఉంటే బరువు దింపుకోవడం ఈజీ, కానీ మనసు బరువుతో ఉంటే బరువు దింపుకోవడం అంత ఈజీ కాదు. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ. అది బంధమైన, ధనమైన, ప్రేమ అయినా, స్నేహమైనా. గెలిచినప్పుడు గర్వపడటం, ఓడినప్పుడు బాధపడడం, ఈ రెండు నిరాశకు కారణాలు. మీ ముందు ఎవరున్నారో, మీ వెనుక ఎవరున్నారో మీకు అనవసరం. మీకు కష్టం వస్తే ఎంతమంది మీ పక్కన ఉన్నారు అన్నదే ముఖ్యం. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి, ఒంటరిగా మిగిలిపోతారు. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా మీ జీవితానికి మంచిది కాదు. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని చేరుకోవాలి. డబ్బు ఎంత ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతికైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. ప్రతీకారం కోసం మీరు ఏమీ చెయ్యకండి, కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం. సముద్రమంత సమస్య ఉందని బాధపడకండి, ఆకాశమంత అవకాశం కూడా ఉందని గుర్తించండి. ఎదుటి వారిలో తప్పులు గుర్తించడం సులభం, మనలో గుర్తించడం కష్టం. ఒక మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. కాలాన్ని వృధా చెయ్యవద్దు. ఆ తర్వాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది. నేటి మనిషి సమయాన్ని బట్టి మాటను, అవసరాన్ని బట్టి ఆటను, సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువు ఉన్నా, సంపదలు ఉన్నా, కీర్తి ఉన్నా ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు. జనులు ఎల్లప్పుడూ మీ అపకీర్తిని చెప్పుకొందురు. మర్యాదస్తుడికి అపకీర్తి మరణం కంటే దారుణమైనది. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతుంది. ప్రతి విజయం ఈ మూడింటిని దాటి రావాల్సిందే. ఒకటి ప్రయత్నం, అవహేళన, వ్యతిరేకత. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. నీవు ప్రేమించే వస్తువులను ఎప్పటికైనా నీవు ద్వేషించవలసి రావచ్చు. నీవు భయపడే వాటికి నీవు ఏదో ఒకరోజు ఎదురుపడవలసిన పరిస్థితి కలగవచ్చు. నీకున్న వాటిని ఏదో ఒక సమయంలో నీవు పోగొట్టుకోవలసి రావచ్చు. నీవు అతిగా ప్రేమించే వారిని అనుకోని పరిస్థితుల్లో నీవు కోల్పోవచ్చు. కానీ నీ హృదయంలో విశ్వాసం ఉంటే నీవు దేన్ని ఎప్పటికీ శాశ్వతంగా పోగొట్టుకోవు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.